This is Dr. Sunil Kishore, Plastic and Cosmetic Surgeon, Usha Super Specialty Hospital, ఒంగోలు. ఈరోజు మనం కిలాయిడ్స్ గురించి తెలుసుకుందాం. కిలాయిడ్స్ అంటే కాయలు లాంటివి అన్నమాట. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ, లేకుంటే ఏదైనా ఆపరేషన్ చేసి స్కార్ పడినప్పుడు కానీ, మానే విధానం అప్పుడు ఏమవుతుందంటే కొంచెం కాయల్లాగా కడతాయి అన్నమాట. ఇది చాలామందికి ఫ్యామిలీస్లో ఉంటుంది. పేరెంట్స్కి ఉన్నప్పుడు చిల్డ్రన్స్కి రావటం, గ్రాండ్ పేరెంట్స్కి ఉన్నప్పుడు చిల్డ్రన్స్కి రావటం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఎక్కువ శాతం మనం చెస్ట్ దగ్గర చూస్తాం. చెస్ట్ దగ్గర కానీ, లేకపోతే షోల్డర్స్ దగ్గర కానీ, బ్యాక్ కానీ చూస్తాం అన్నమాట. సో ఈ కెలాయిడ్స్ ఉండటం వల్ల ఇబ్బంది ఏమవుతుందంటే, ఇవి బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది. కొన్నిసార్లు మండుతూ ఉంటుంది. ఇవి ర్యాపిడ్గా పెరుగుతూ ఉంటాయి. స్లోగా అట్లా పెరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తాయి, చీము పడతాయి. ఇవన్నీ కూడా కిలాయిడ్స్ తోటి ఉండే ప్రాబ్లమ్స్ అనమాట. ఈ కిలాయిడ్స్కి మా దగ్గర మల్టీ మోడాలిటీ ట్రీట్మెంట్ ఉంది. సో ఇనిషియల్ స్టేజెస్ సింపుల్ కిలాయిడ్స్ అయితే మేము ఏం చేస్తామంటే కీనాకాట్ ఇంజెక్షన్స్ ఇస్తాం అనమాట. ఈ కీనాకాట్ ఇంజెక్షన్స్ కూడా 3 వారాలకు ఒక ఇంజెక్షన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇది డిపెండింగ్ అపాన్ సైజుని బట్టి, దాని నంబర్ని బట్టి కూడా మనం 3 ఇంజెక్షన్సా 4 ఇంజెక్షన్సా అలాంటి కొంతమందికి 5-6 ఇంజెక్షన్స్ కూడా పడే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఈ కిలాయిడ్స్ పోవడానికి సిలికాన్ ఆయింట్మెంట్స్ లేదంటే సిలికాన్ జెల్ షీట్స్ కూడా వాడాల్సి వస్తుంది. ఇంకొంచెం రెసిస్టెంట్ కిలాయిడ్స్కి లేజర్స్ కూడా వాడాల్సి వస్తుంది అనమాట. ఇది ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఏమవుతుందంటే అది స్లోగా పెరుగుతూ ఉంటుంది కిలాయిడ్ అనేది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఏంటంటే మీకు ఇమీడియట్గా పెరగటం తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, బర్నింగ్ సెన్సేషన్ తగ్గుద్ది, ఇచ్చింగ్ సెన్సేషన్ తగ్గుతుంది, బెటర్ వే ఆఫ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఈ కిలాయిడ్స్కి ఏంటంటే చెస్ట్ మీద కానీ, షోల్డర్ మీద కానీ కిలాయిడ్స్ మేము తీయమన్నమాట. ఎక్సర్సైజ్ చేస్తే కూడా మళ్ళీ పెద్ద కిలాయిడ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం ఇరిటేటింగ్ ప్రాబ్లము, కానీ ఇది స్కిన్ క్యాన్సర్ మట్టుకు కాదు. దీనికి ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఉంది. సో ఈ ఫెసిలిటీ అందరూ యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ.